నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజయితం. నేను మీ అనిత. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వాన్ని తీసుకురావడమే లక్ష్యం. పార్టీ జాతీయ నాయకుడు మురళీధర్ రావు. ఎస్సీ వర్గీకరణ బిల్లుపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలది మోసం. ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ. యశ్వంత్ సిన్హాకు ఘన స్వాగతం. బేగంపేట్ విమానాశ్రయానికి 500 వాహనాలపై తరలిన టీఆర్ఎస్ శ్రేణులు. ఆచారిపై మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి. విశ్వ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో వరంగల్లో నిరసన. ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణలో బీజేపీ ప్రభుత్వాన్ని తీసుకురావడమే తమ ముందున్న లక్ష్యమని ఆ పార్టీ జాతీయ నాయకుడు మురళీధర్ రావు అన్నారు. కుత్బుల్లాపూర్ గాజుల రామారంలోని సత్యగౌరి కన్వెన్షన్ హాల్లో బీజేపీ జాతీయ నాయకులు తెలంగాణలో నివసిస్తున్న బీహార్, జార్ఖండ్ రాష్ట్రాల కార్యకర్తలతో కమ్యూనిటీ మీట్ అండ్ గ్రీట్ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అవినీతిపై ప్రజలను చైతన్యపరుస్తూ క్షేత్రస్థాయి నుండి పార్టీని బలోపేతం చేయడమే సమావేశం ముఖ్య ఉద్దేశమని మురళీధర్ రావు తెలిపారు. బీజేపీ రాష్ట్ర నాయకుడు కూన శ్రీశైలంగౌడ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. जुलाई 2022 बिहार झारखंड सम्मेलन मैं उत्तर पूर्वांचल కార్యవర్గ సభ్యులు వస్తున్న సందర్భంగా ఇంతమంది అందరూ చేయడంలో సమానాంతరంగా అనేక కార్యక్రమాలు కార్యవర్గ సమావేశాల సందర్భంగా మేము చేస్తున్నాం. చూస్తున్నారు ఇక్కడ బిహార్, జార్ఖండ్ ప్రజలు భారతీయ జనతా పార్టీ నాయకులు హైదరాబాద్లో ఎవరైతే ఉన్నారో ఇక్కడ సమావేశమయ్యారు. అలానే ఈరోజు హైదరాబాద్లో అస్సాం రేపు జరగబోయే ప్రధాని మోదీ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని బీజేపీ రాష్ట్ర నాయకుడు ఆదిల్లి రవీందర్ అన్నారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అమీన్పూర్ మండలం బిరంగూడ నుండి వేలాది బీజేపీ కార్యకర్తలు తరలి రావాలన్నారు. రాబోయే రోజుల్లో పటంచెరు నియోజకవర్గంలో బీజేపీ జెండా ఎగరవేయడం ఖాయమని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజలకు, బీజేపీ సానుభూతులకు, కార్యకర్తలకు అందరూ కూడా విన్నవించేది ఏంటంటే ఈ యొక్క నరేంద్ర మోడీ గారు వచ్చే బహిరంగ సభకు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా హాజరై ఈ యొక్క సభ విజయవంతం చేయడం ద్వారా బీజేపీ సత్తా చాటాలని, టీఆర్ఎస్కు వణుకు పుట్టించాలని మరి ఈ ప్రజలందరికీ మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. అంటే ఈసారి చూస్తే సభను చూస్తే బీజేపీ వాళ్ళ అంటే యాక్టివిటీ చూస్తే నెక్స్ట్ పటాన్చెరులో బీజేపీ వచ్చే అవకాశం ఉందనేది గట్టిగా వినిపిస్తుంది. మీకు ఎట్లా ఉంది? మీ సరే మాకు పటాన్చెరు అసెంబ్లీలో గతంలో నుండి కూడా మాకు ఓటు బ్యాంకు పటిష్టంగా ఉంది. పటాన్చెరు అసెంబ్లీ అనేక సందర్భాల్లో ఇది నిరూపితమైంది. గతంలో ఈ ప్రాంతంలో మరి పటాన్చెరు ఎమ్మెల్యే కానివ్వండి, మెదక్ ఎంపీ కానివ్వండి, ఈ ప్రాంతం నుంచి మెజారిటీ ఇచ్చి ప్రజలు గెలిపించారు. గతంలో అనేక సందర్భాల్లో మరి అభ్యర్థుల నియామకం వల్ల కొద్దిగా ఇబ్బంది అయినప్పటికీ మళ్ళీ మొన్న జరిగినటువంటి లాస్ట్ ఇయర్ జరిగినటువంటి ఎంపీ ఎన్నికల్లో మరి బీజేపీ అభ్యర్థికి ఈ పటాన్చెరు అసెంబ్లీలో దాదాపు 40,000 ఓట్లు రావడం జరిగింది. ఇది బీజేపీ ఓట్ బ్యాంకుకు పటిష్టతకు నిదర్శనం. ఖచ్చితంగా ఈ పటాన్చెరు అసెంబ్లీని ఈ జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కైవసం చేసుకుంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఈ యొక్క టీఆర్ఎస్ పార్టీ ఏవైతే వాగ్దానాలు చేసిందో
డబుల్ బెడ్రూమ్లు కానివ్వండి, దళితకు 3 ఎకరాల భూమి కానివ్వండి, అనేక అంశాల్లో ఏ అంశం తీసుకున్నా కేజీ టు పీజీ విద్య కానివ్వండి, ఈ విధంగా ఏ అంశం తీసుకున్నా కేసీఆర్ ప్రకల్పాలు పడకడం తప్పించి చేసింది ఏం లేదు. ఏదైనా గ్రామాల్లో అభివృద్ధి జరుగుతుంది అంటే ఈవెన్ శ్మశాన వాడికి వెళ్ళి వైకుంఠ ధామాల కాడికి వెళ్ళి లైటింగ్స్ కానీ రోడ్స్ కానీ అభివృద్ధి జరుగుతుందంటే, ఈరోజు జాతీయ రహదారుల అభివృద్ధి జరుగుతుందంటే, ఈరోజు పేదోడికి 10 కిలోల రేషన్ బియ్యం వస్తున్నాయి అంటే కేవలం నరేంద్ర మోడీ నిధులు, నరేంద్ర మోడీ పథకాలు, సంక్షేమ పథకాల వల్లనే ప్రజలంతా మరి ఇలా కేంద్రం ఇచ్చే నిధులతోనే ఇలా గ్రామాల అభివృద్ధి అవుతుంది తప్పించి ఈ కేసీఆర్ చేసింది ఏం లేదు. ప్రజలకు అందరికీ కూడా అర్థమైంది. దానికి తోడు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి స్థానిక మరి ప్రజాప్రతినిధులు ఏవైతే ఉన్నారో మరి వారి అందరిపై కూడా ఈ ప్రజలకు పార్టీ పైన ప్రజాప్రతినిధులపై తీసుకురావడం, మరి కాంగ్రెస్ అదే టైంలో మరి కాంగ్రెస్ పార్టీ గతంలో ఎమ్మెల్యే ఎలక్షన్లో మరి 2వ స్థానంలో ఉన్నప్పటికీ కూడా అనేక సందర్భాల్లో జరిగిన పరిణామాల వల్ల ఈరోజు కాంగ్రెస్ పార్టీ అనేది మరి జాతీయ స్థాయిలో నాయకత్వం లేక, రాష్ట్రాల నాయకత్వం లేక కాంగ్రెస్ పార్టీ మరి కుషించుకుపోయింది. ఈ ప్రభావం పొటెన్షియల్ అసెంబ్లీలో కూడా ఎస్సీ వర్గీకరణ బిల్లుపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయని ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. ఆయన నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నప్పటి నుండి రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ ఎంఆర్పీఎస్ వర్గీకరణ చేయడం లేదని ధ్వజమెత్తారు. 3వ తేదీన నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా వేల మంది ఎంఆర్పీఎస్ నాయకులతో నిరసన వ్యక్తం చేయనున్నట్లు తెలిపారు. కొన్ని పార్టీల మద్దతు ఉండి మీరు 28 ఏళ్ళకి సపోర్ట్ చేస్తున్న వర్గీకరణ అంశాన్ని మూలకు పెట్టడం అంటే ఇది మమ్మల్ని మోసం చేసినట్టు కాదా? కేసీఆర్ మోసం చేస్తే చెల్లవంటున్నప్పుడు మీరు మోసం చేస్తే చెల్తాయా? కేసీఆర్ మోసం చేయడం చెల్లదు అన్నప్పుడు మీరు మోసం చేస్తే చెల్తాయా? మోసం ఎవరు చేసిన మోసమే కదా, ఎవరు చేసిన మోసమైనా చెల్లదు కదా. ఇట్లాంటి పరిస్థితుల్లో మేము విజ్ఞప్తి చేస్తున్నాం. రేపు భారతీయ జనతా పార్టీ కార్యవర్గ సమావేశాలు తెలంగాణ గడ్డ మీద, మాదిగల మెజారిటీ ఉన్నబడి తెలంగాణ గడ్డ మీద హైదరాబాద్లో భారతీయ జనతా పార్టీ కార్యవర్గ సమావేశాలు జాతీయ స్థాయిలో నిర్వహించే కార్యవర్గ సమావేశాలకు ఎస్సీ వర్గీకరణ మా ప్రాధాన్యతను గుర్తెరిగి మాట్లాడడానికి ఒక మాదిగ అభ్యర్థి లేడన్న. భారతీయ జనతా పార్టీలో ఒక్క మాదిగ లీడర్ లేడు. తెలంగాణలో అత్యంత మెజార్టీ గల కులం. మీరు హైదరాబాద్లో జరుగుతున్న జాతీయ కార్యవర్గ సమావేశానికి వందలాది మంది ప్రతినిధులు, ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 10 మంది కాదు, 100 మంది కాదు, వందలాది మంది డెలిగేట్స్. కానీ అందులో ఒక్క మాదిగా లీడర్ లేడు. చివరికి తెలుగు నేల మీద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అనబడుతున్న ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల నుంచి భారతీయ జనతా పార్టీ కార్యవర్గ సమావేశంలో చర్చించడానికి కానీ ఏదైనా విషయాలు మాట్లాడడానికి కానీ దళితులందరి తరఫున ఒకే ఒక్కడు వివేక్ మాత్రమే ఉన్నాడు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు అటెండ్ అయ్యే అర్హత ఎవరికన్నా ఉన్నదంటే ఒక వివేకే ఉన్నది. ఆ వివేకు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకం, ఆయన మాల. ఆ వివేకు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకం, ఆయన మాల. ఆయన చేరిన వెంటనే జాతీయ స్థాయిలో నాయకుడు అయిపోయాడు. 30-40 సంవత్సరాలుగా ఆ పార్టీలో ఊడిగం చేస్తున్నట్టుగా మా లీడర్లు ఉన్నారు. మా సాంబమూర్తి గారు ఉన్నారు. ఆయన నాకు తెలిసి చరిత్రలో ఒక 30 ఏళ్ళ బట్టి ఆయన పేరింటున్నా భారతీయ జనతా పార్టీలో. ఆయన జాతీయ నేత కాలేకపోయాడు. హైదరాబాద్లో నిర్వహించబోయే ఆ జాతీయ కమిటీ సమావేశానికి మా సాంబమూర్తి గారు సభ్యుడు కూడా కాలేకపోయాడు. కానీ కాంగ్రెస్లో ఎంపీ అయిన, టీఆర్ఎస్ పార్టీకి ప్రాతినిధ్యం వహించిన, ఇప్పుడు బీజేపీలో ఉండబడే వెంకటస్వామి గారు కొడుకు మాత్రం. కుత్బుల్లాపూర్ గాజుల రామారంలోని సత్యగౌరి కన్వెన్షన్ హాల్లో 2 రాష్ట్రాల కార్యకర్తల సమ్మేళనం జరిగింది. తెలంగాణలో నివసిస్తున్న బీహార్, జార్ఖండ్ రాష్ట్రాల ప్రజలతో వారు మాట్లాడారు. సమావేశంలో కేంద్ర మంత్రి నిత్యానంద రాయ్, బీహార్ రాష్ట్ర డిప్యూటీ సీఎం రేణుదేవి, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు రాధామోహన్ సింగ్ హాజరయ్యారు.
जुलाई 2022 बिहार झारखंड सम्मेलन मैं उत्तर पूर्वांचल కార్యవర్గ సభ్యులు వస్తున్న సందర్భంగా ఇంతకుముందు అందరూ చేయనటువంటి వినూత్నమైన సందర్భంలో సమానాంతరంగా అనేక కార్యక్రమాలు ఈ యొక్క కార్యవర్గ సమావేశాల సందర్భంగా మేము చేస్తున్నాం. చూస్తున్నారు ఇక్కడ బిహార్ జార్ఖండ్ ప్రజలు భారతీయ జనతా పార్టీ శ్రేయోభిలాషులు హైదరాబాద్లో ఎవరైతే ఉన్నారో అందరూ ఇక్కడ సమావేశమయ్యారు. అలానే ఈరోజు హైదరాబాద్లో అస్సాం విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు స్వాగతం పలికేందుకు టీఆర్ఎస్ శ్రేణులు బేగంపేట విమానాశ్రయానికి ర్యాలీగా తరలి వెళ్లారు. గోషామహల్ నియోజకవర్గం నుంచి పార్టీ సీనియర్ నాయకుడు నందకిషోర్ బిలాల్ వ్యాస్ ఆధ్వర్యంలో బేగం బజార్ నుంచి విమానాశ్రయానికి 500 ద్విచక్ర వాహనాలపై వెళ్లారు. సీఎం కేసీఆర్కు అనుకూలంగా నినాదాలు చేస్తూ సిన్హాకు మద్దతుగా బయలుదేరారు. TRS has extended its support to presidential candidate यशवंत सिन्हा जी to maintain the democratic balance in the country. आज नंदू बिलाल जी के नेतृत्व में गौशामल कॉन्स्टिट्यूएंसी से TRS के सोल्जर्स लीडर्स हम सब मिलकर बाइक रैली निकाल रहे हैं टू वेलकम हिम एंड वी विश एंड होप दैट ही विंस द इलेक्शन. थैंक यू. जय तेलंगाना. स्टार्ट. आज गौशामल असेंबली सेगमेंट से हमारे पार्टी के सोल्जर्स तकरीबन 400 से 500 बाइक सब यहाँ से बेगमपेट एयरपोर्ट की ओर रवाना हो रहे हैं. राष्ट्रपति उम्मीदवार को सपोर्ट करने के लिए ये रैली निकाली जा रही है. हम हमारी पूरी कोशिश करेंगे कि इस भारत देश के राष्ट्रपति यशवंत सिन्हा को जिता के रहेंगे. जनता का सपोर्ट होना, देश का आशीर्वाद होना. जय तेलंगाना, जय केसीआर, जय केटीआर. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టాలని ఇచ్చిన హామీని వెంటనే నిలబెట్టుకోవాలని మాదిగల మహా ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు ముఖ్యపాగా నరసింగారావు డిమాండ్ చేశారు. 100 రోజుల్లో వర్గీకరణ బిల్లును ప్రవేశపెడతామని అధికారంలోకి వచ్చిన బీజేపీ మాట మార్చిందన్నారు. 3-4 తారీఖున జరిగే బహిరంగ సభలో మాట నిలబెట్టుకోవాలన్నారు. లేకుంటే రాబోయే రోజుల్లో బీజేపీకి తగిన గుణపాఠం చెప్తామని ఆయన హెచ్చరించారు. జై మాదిగా, జై మాదిగా, జై మాదిగా, జై మాదిగా. కేంద్ర ప్రభుత్వం, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మాదిగలకు ఇచ్చిన హామీ, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 100 రోజుల్లోనే ఎస్సీ వర్గీకరణ చేస్తా అని చెప్పి
8 సంవత్సరాలు గడుస్తూ ఉన్నా ఇప్పటికి కూడా మాట నిలబెట్టుకునే ప్రయత్నం చేయలేదు. మరి ఈరోజు బీజేపీ కేంద్రంలోని బీజేపీ నాయకులందరూ కూడా తెలంగాణ వైపు వస్తూ ఉన్నారు. తెలంగాణలో అధికారం చేపట్టే విధంగా వాళ్ళు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. నేను ఈ సందర్భంగా బీజేపీ నాయకులని మీడియా మిత్రులుగా అడుగుతా ఉన్నాను. తెలంగాణలో అతిపెద్ద సామాజికమైన మాదిగ సామాజిక వర్గానికి ఇచ్చిన మాట మీరు నిలబెట్టుకునే పరిస్థితిలో లేరు. మరి అతిపెద్ద సామాజిక వర్గాన్ని ఓట్లు మీరు సంపాదించకుండా వర్గీకరణ చేయకుండా బీజేపీ రాష్ట్రంలో అధికారం ఎట్లా వస్తుందో ఆలోచించమని చెప్పి నేను కేంద్రంలోని బీజేపీ నాయకులను అడుగుతా ఉన్నాను. మరి ఎస్సీ వర్గీకరణ కనుక చేయకపోతే ఈ మీటింగ్ మీకు 3-4 తేదీల్లో మీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ అయిపోయిన తర్వాత రాష్ట్రంలో ఎక్కడ కూడా గ్రామాల్లో బీజేపీ నాయకులను తిరగనీయం, ఎక్కడికక్కడ బీజేపీ నాయకులను అడ్డుకుంటామని చెప్పి బీజేపీ నాయకులకు హెచ్చరిస్తూ ఉన్నాను. ఈరోజు బీజేపీ నాయకులు జరుపుకోవాలంటే మాదిగలను నిర్బంధం చేయాల్సిన అవసరం ఏర్పడ్డది. మాదిగలను ఇక్కడే మాదిగలు గెలిచారని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. అంతేకాదు మీడియా మిత్రుల ద్వారా నేను మాదిగ సమాజానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో సభలు సమావేశాలు పెట్టుకోవాలంటే నిర్బంధించాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. రేపు వాళ్ళకి అధికారం వస్తే ఈరోజు దళితులని గుళ్ళకి బళ్ళకి పోనీయకుండా చేస్తారని చెప్పి ఈ యొక్క విషయాన్ని దళిత సమాజం ఆలోచించాలని చెప్పి నేను దళిత సమాజాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు ఆహ్వానం పలికేందుకు నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి బంజారా హిల్స్ నుంచి బేగంపేట వరకు బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. బైక్ ర్యాలీలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, తెలంగాణ పార్టీ వర్కర్స్ అనుచరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. షేర్లింగంపల్లి నియోజకవర్గంలోని హైదర్ నగర్, వివేకానంద నగర్, అల్విన్ కాలనీ కార్పొరేటర్లతో కలిసి ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అరికేపూడి గాంధీ వేలాది మంది కార్యకర్తలు యశ్వంత్ సిన్హాకు స్వాగతం పలికేందుకు బేగంపేట విమానాశ్రయానికి బయలుదేరారు. కేంద్ర ప్రభుత్వ విధానాలు చూస్తూ ఉన్నారు మీరంతా కూడా. ఇవాళ రాష్ట్రపతి ఎలక్షన్ వచ్చింది. ఇప్పటి వరకు కూడా కేంద్ర ప్రభుత్వం ఎవరని చెప్తే వాళ్ళకి సపోర్ట్ చేసినటువంటి సంస్కృతి మాది. రాష్ట్ర ప్రభుత్వాన్ని మోసం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి నిధులు ఇవ్వకుండా రాష్ట్రంలో తయారవుతున్నటువంటి వ్యాక్సినేషన్లు కూడా ఇతర దేశాలకు అమ్ముకొని దేశ ప్రజలను మోసం చేస్తున్నటువంటి బీజేపీ పాలిత రాష్ట్రాలు, బీజేపీ పాలిత దేశ ప్రధానమంత్రి ఏ రకంగా మోసం చేస్తున్నారు, ప్రజల్ని ఏ రకంగా నష్టపరుస్తున్నారు, ప్రజల్ని ఏ రకంగా చంపుతున్నారు అనే విషయాలు అందరూ కూడా కళ్ళారా చూశారు. మీ అందరికి కూడా తెలుసు. రాష్ట్రానికి అన్యాయం చేసి రాష్ట్రంలో ప్లీనరీలు పెట్టుకొని రాష్ట్రాన్ని మోసం చేయాలి అనే ఉద్దేశంతో నిరంకుశ విధానాలు, ఐటీ రైడ్లు, ఈడీ రైడ్లు తప్పించి దేశానికి మీరు ఏం చేశారో ఒకసారి ఆలోచించుకోవాలి. వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణంలో విశ్వ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలను నిరసిస్తూ ధర్నా నిర్వహించారు.
వరంగల్ ఖమ్మం ప్రధాన రహదారిపై అంబేద్కర్ విగ్రహం వద్ద వారు నిరసన వ్యక్తం చేశారు. బీసీ జాతీయ కమిషన్ సభ్యుడు విశ్వకర్మ తల్లోచు ఆచారిని మంత్రి కేటీఆర్ వాడెవడు చారిగాడు పప్పుచారు గొట్టంగాడు అని విశ్వకర్మ జాతిని అవమానించారన్నారు. కేటీఆర్ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. రాజేంద్రనగర్ నెగనాంపూర్ విలేజ్ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కుంభకల్ల ధనరాజ్ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో మణికొండ టీఆర్ఎస్ మహిళా అధ్యక్షురాలు రూపారెడ్డి, గండిపేట్ మైనారిటీ ప్రెసిడెంట్ మహమ్మద్ బషీర్ తదితరులు పాల్గొన్నారు. అందరినీ కవర్ చేద్దాం. ఒక శాఖ ఇక బులెటిన్ ముగించాం. హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వాన్ని తీసుకురావడమే లక్ష్యం, పార్టీ జాతీయ నాయకుడు మురళీధర్ రావు. ఎస్సీ వర్గీకరణ బిల్లుపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలది మోసం, ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ. యశ్వంత్ సిన్హాకు ఘన స్వాగతం, బేగంపేట్ విమానాశ్రయానికి 500 వాహనాలపై తరలిన టీఆర్ఎస్ శ్రేణులు. ఆచారిపై మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి, విశ్వ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో వరంగల్లో నిరసన. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజయితం. నమస్కారం.